నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. మీ పేరు? గణేష్. గణేష్ గారు ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం మేడం. వ్యవసాయం ఎలా ఉంది? నడుస్తుందా? ఉంది మేడం, బాగుంది. మరి ఏంటి, ఏ పార్టీకి మీరు మద్దతు ఇస్తున్నారు? మేము బీఆర్ఎస్ మేడం, కేసీఆర్ కి మద్దతు ఇస్తాం. కేసీఆర్ గారికి. జ్ఞానేశ్వర్ గారు. జ్ఞానేశ్వర్, కాసాని జ్ఞానేశ్వర్ గారు. ఎందుకు? కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణని అభివృద్ధి చెందిన వ్యక్తి కేసీఆర్ గారు. ఓకే. కాకతీయుల కాలం లాంటి చెరువులు ఎలా కలకలలాడినాయో ఆ విధంగా చెరువులు దొవ్వి చెరువులలో నీళ్లు తీసుకొచ్చి వ్యవసాయాన్ని అభివృద్ధి చెందిన ధీరుడే కేసీఆర్ గారు. ఇంటింటికి ఇప్పుడు ఆడవాళ్ళు ఇంతకుముందు ఉన్నప్పుడు నేను గతంలో మాజీ సర్పంచ్ కూడా పనిచేసిన. మా విలేజ్లో ఒక 14-18 బోర్లు ఉండేవి, అయినా నీళ్లు వాటర్ సరిపోకపోయేది. మహిళలు, వ్యవసాయం చేసుకున్న మహిళలు వాళ్ళ టైం అంతా ఓన్లీ నీళ్ళకే కేటాయించేవారు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మిషన్ భగీరథ పథకం పెట్టి ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చి ఆడపడుచులే కాకుండా అందరికీ బాగా చాలా పథకాలు ఆయన పెట్టిండు. అందుకే మేము బీఆర్ఎస్కి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం. అదొక్కటే కాదండి, కళ్యాణ లక్ష్మి, రైతు బీమా, రైతు బంధు, ఇలా ఎన్నో బాలింతలకి కిట్టు, ఇలా ఎన్నో అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టిరు. దాని ద్వారా మేము కేసీఆర్ గారికి మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి బంద్ అయింది, రైతు బీమా కూడా బంద్ అయింది. ఇంతకుముందు ఎవరైనా రైతు చనిపోతే 59 సంవత్సరాల లోపు రైతు చనిపోతే ఆఫీసర్ ఇంటికే వచ్చి అన్నీ తీసుకొని ఒక 15 రోజులలో రైతు బీమా వచ్చేటట్టు ఏర్పాటు చేస్తుండే. ఇప్పుడు అసలు ఎక్కడికి వెళ్ళాలో గిట అర్థం కాని పరిస్థితి ఇప్పుడు దాపు ఇచ్చిందండి. బీఆర్ఎస్ అని అంటున్నాం. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.